కేరళలో వెలుగు చూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్ కు చెందిన ఓ వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాజీర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్ కు చెందిన 3 దళారులు ఈ రాకెట్ ను నడిపించారని, ఇందులో ఒక వైద్యుడున్నాడని తేలింది. ఈ కేసు ఛేదనకు ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఇక్కడ మరో 2 దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది సిట్. యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మించిన ఈ రాకెట్ సూత్రధారి అయిన వైద్యుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బెంగళూరు, హైదరాబాద్లకు చెందిన పేద యువకులను ముఠా సభ్యులు ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో ఈ రాకెట్ బయటపడింది. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కొచ్చి రాగా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్ కు చెందిన వైద్యుడే ప్రధాన కారణమని తేలింది. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు సబిత్ల మధ్య స్నేహం మొదలైంది. బెంగళూరు, హైదరాబాద్ల నుంచి 40 మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లి వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్ ఒప్పుకున్నాడు. డబ్బు అవసరమున్న పేద యువతను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు విక్రయించేలా దళార్లు ఒప్పిస్తున్నారు. వారికి కావాల్సిన పాస్పోర్ట్, వీసాల వంటివి మరికొందరు దళార్లు సమకూర్చి ఇరాన్ కు తరలిస్తున్నారు. ఇరాన్లో రక్త సంబంధీకులు కాని వారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే ఇక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. అనంతరం 20 రోజుల పాటు దాతను అపార్ట్మెంట్లో ఉంచి కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు 20 లక్షలు ఇస్తామని మొదట ఆశ చూపినా ఆ తర్వాత ఖర్చులన్నీ లెక్క చెప్పి 6 లక్షలిచ్చి పంపిస్తున్నారు. మరో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారిగా చెబుతున్న హైదరాబాద్ వైద్యుడి గురించి సబిత్ చెబుతున్న వివరాలు స్పష్టంగా లేవని కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడ్డా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా సబిత్ కు తప్పుడు వివరాలు చెప్పి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాదాపు 40 మంది యువకులను ఇరాన్ తరలించి కిడ్నీ దానం చేయించామని, ఇందులో హైదరాబాద్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో సబిత్ వెల్లడించాడు. ఆ యువకులు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది.